అక్కడ మధ్యలో ఉన్నారు కదండి గురువుగారు. మీ గురువుగారు అండి. ఇద్దరు గురువులు నాకు గురుగారు. జీవితంలో. ఒక ఆయన అక్కడ పెట్టుండే చేతి కర్ర ఇచ్చాడు, ఇది ఉంచుకోమని. ఈయన ఫోటోలో ఉన్న ఆయన రెండవ గురువు. ఆయన సంవత్సరానికి ఒక్క పూట భోజనం చేసేవారు. హిమాలయాస్లో అఘోరేస్తూ కూడా చాలా కాలం మెలిగినాడు. బాల్యంలోనే వెళ్ళాడు అక్కడికి, అఘోరీలతో మెలిగినాడు. అందువల్ల వాళ్ళ ఆహారాలు అవి ఈయన తీసుకునేవాడు. ఆయన వెళ్ళింది 16వ ఏట అఘోరీల ప్రాంతానికి. 60 ఏళ్ళ తర్వాత మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన కోయంబత్తూరు బాల్యం, ఇండస్ట్రియలిస్టు, అక్కడ ప్రసిద్ధిగా ఉండేవాడు. వాళ్ళకు దాయాది కావాలి ఈయన. బాల్యంలో ఇంటి ఆ తల్లి ఉండింది. 6వ ఏట ఆమె మీద అలిగి కంచికి వచ్చేసాడు. అక్కడ ఒక సన్యాసి ఈయన్ను బిడ్డ మారి చాకాడు, పెంచినాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత 2 జతలు కాషాయ వస్త్రాలు ఇచ్చి, ఒకటి కట్టుకోదు, ఒకటి పైకి. దేవుణ్ణి గురించి నాకేమీ తెలియదు నాయన, అదేదో నువ్వే తెలుసుకో అని చెప్పి ఆయన కాలం అయిపోయినాడు. ఈయనప్పుడు ఉత్తరాంధ్ర వైపు వెళ్ళాడు. వెళ్ళి అఘోరీలతో కూడా మెలిగినాడు. అక్కడ మళ్ళా తిరుగా 70 ఏళ్ళ వయసు ఈ ప్రాంతానికి వచ్చాడు. మళ్ళా ఆయనే వచ్చేవాడు ఉదయం సాయంకాలం. నేను సెకండరీ గ్రేడ్ టీచర్ని. ఆయన వస్తూ వస్తూ ఈ గంజా, పత్రి, ఈ అప్పట్లో సారా పొట్లాలు లభ్యేది, అవి అన్నీ తీసుకొని వచ్చేవాడు ఆయనే. ఆ పత్రి వేసి అదేమి పీల్చేది, గంజా లాంటిది. గంజా. ఒక గుక్క ఆయన తాగేది, ఒక గుక్క నాకు ఇచ్చేవాడు. ఈ సారా పొట్లో కలిపి ఆయన ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు ఇచ్చేవాడు. ఇవన్నీ తీసుకొని డ్యూటీకి పోయేది నేను టీచర్గా. కానీ తమాషా ఏమంటే మత్తు కలిగేదిలే ఇవి తీసుకున్నందువల్ల. ఆ వాసన వచ్చేది లేదు. అందువల్ల అది సమస్య, నాకేమీ సమస్య కాలేదు. అట్లా దాదాపు 100 ఏళ్ళు ఆయన వయసు వచ్చే వరకు రోజు ఉదయం సాయంకాలం ఆయనే ఇంటికి వచ్చిపోయేవాడు. ఆయనకు టీ అంటే ఇష్టం. ఇవి ప్రీతిగా మా మిసెస్ చేసి ఇచ్చేది. అందువల్ల ఆయనకు సేవ చేసింది కాబట్టి ఆమె పట్టం కూడా పక్కన పెట్టింది. అట్లా జరిగి ఆయన 100 సంవత్సరాల వయసులో శరీరాన్ని వదిలేశాడు. స్వర్ణముఖిలోనే ఆయనను సమాధి చేసింది. జల సమాధి భూమిలో. ఆయన ఏం చెప్పేవాడంటే, సన్యాసి నిజంగా సన్యాసి అయితే ఇక్కడ సమాధి అయినాడు అనే గుర్తు కూడా ఉండకూడదు అని చెప్పేవాడు. కాబట్టి ఆయనకు ఆ గుర్తు కూడా లేకుండా సువర్ణముఖి ప్రవాహం ఆ నైట్ వచ్చేసింది. వచ్చి 6 రోజులు ఎడతెకుండా ఆయన్ని ఎక్కడ ఖననం చేసినావు అనే గుర్తు కూడా తెలియలేదు. ఆధ్యాత్మికంగా నేనేమో ఆయన్ని అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆ కొరత కూడా ఏమీ లేదు. ఆధ్యాత్మికంగా ఏమీ
తెలియబడాలనో అది తెలియబడిద్ది. ఉమ్, అది ఒక మాట చెప్తే అది నెరవేరేది. ఉమ్, అనారోగ్యంగా ఉండేవాళ్ళు బిడ్డలు వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఉమ్, వాళ్ళకి విభూది పెడితే నెమ్మది ఇచ్చేది. ఉమ్. ఎలాగండి వారు మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారు అంటే తెలిసిందండి వారికి మీ మీ గురించి తెలిసి ఎంచుకున్నారా మిమ్మల్ని, లేదా మీరే వారి దగ్గరికి వెళ్ళారండి? నేను ఎవరి దగ్గరికి మొదటి గురువు దగ్గరికి పోలేదు, ఈయన దగ్గరికి పోలేదు. ఉమ్, ఆయనే వచ్చాడు. ఉమ్, నేను అడిగాను అప్పటికి, ఉమ్, ఎక్కడైనా మీ బోటి గురువుల దగ్గరికి మా బోటి వాళ్ళు రావాలా? ఉమ్, ఇదే ఇది ఉదయాన్నే లేచి మీరు రావటం పోవటం ఉమ్, అంటే నీ క్వాలిఫికేషన్ పెట్టి రావటం లేదు, ఉమ్, నాకు రావాలనిపిస్తుంది వస్తున్నాను. ఉమ్. ఆయన రావటం పోవటమే అది మీ అదృష్టంగా నేను భావించాను. మీరు అడగకపోయినా ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయితే తెలుసుకోవాలని ఉంటుంది కదా గురుగారు. మాకైతే ఎండలో ఉండే తిరిగేవాడికి ఉమ్, సైన్స్ తెలిసిన వాడైనా తెలియని వాడైనా ఉమ్, డి విటమిన్ దొరుకుతుంది కదా. అవును. ఆ విధంగా ఉమ్, ఇక్కడ వచ్చి కూర్చొని పోతే ఆ సన్నిధి ప్రభావం, ఆ ఫలితం ఉమ్, వాళ్ళకు దొరుకుతుంది. ఉమ్. నాకు అలానే దొరికింది. మానవుడు, జీవితం, దేవుడు ఏంటి గురుగారు ఈ మూడింటికి మధ్యలో ఉన్న సంబంధం తెలుసుకుందామని ఈరోజు వచ్చిందండి. ముగ్గురు ఒకరే, ఉమ్, ముగ్గురు ఒకరే. అవును. ఎలా అది తెలుసుకోవాలంటే అండి? నీకు వేరుగా ఉంటే తెలుసుకోవటం అనేది జరుగుతుంది. అవును. నువ్వే అయినప్పుడు తెలుసుకోవటం ఎట్లా? నేనని అంటున్నావు కదా, ఉమ్, ఏమీ తెలియకపోతే నేను అని ఎట్లా అంటున్నావు? నేను అంటున్నావు కాబట్టి నీకు తెలుసు అని లెక్క. అదేమి శాస్త్రము కాదు, నేర్చుకునేది కాదు, ఏమీ కాదు. చిన్న బిడ్డ కూడా నేను అంటున్నాడు, వాడికి ఏమి తెలిసి? అంటే నేనే దేవుడు అనే భావన వాళ్ళ లోపల ఉన్నదాన్ని వాళ్ళ స్వయంగా అనుభవం ఎప్పుడు చెందాలండి అది? అది సదా ఉండేది, సకలంలోనూ ఉండేది నేను అనే భావం. చెట్టు పుట్ట రాయి రప్ప అన్నిట్లో ఉంది. నువ్వు చెప్పిన మాట మనుషులకే కాదు అర్థమయ్యేది, రాయికి అర్థమవుతుంది, చెట్టుకు అర్థమవుతుంది, కానీ రియాక్షన్ ఉండదు. మనిషిలో ఉన్నట్టు రియాక్షన్ ఉండదు. అందువల్ల అర్థం కాలేదు అని వాటికి అర్థం కాదు అని అనుకుంటాము, కానీ నిద్ర లేచి వాటికే మొక్కుతూ ఉంటాం. నీ కోరిక తీరింది ఎందుకు మొక్కుతావు నువ్వు? కాబట్టి అవి వింటున్నాయి అని అర్థం, రియాక్ట్ అవుతున్నాయి. అవును గారు. అది